యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. కొండపై బాత్రూంలో మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్స్ గుర్తించారు. కొంతకాలంగా బాత్రూంలో ఆలయ సిబ్బంది మద్యం తాగుతున్నట్టు తెలుస్తోంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. కొండపై బాత్రూంలో మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. గత కొంతకాలంగా బాత్రూంలో ఆలయ సిబ్బంది మద్యం తాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, ఆలయంలో ఇలాంటి ఘటనలు నిజంగా దురదృష్టకరం. ఎవరినైనా గుర్తించారా? ఎంతకాలంగా సాగుతోంది ఇది? మద్యం బాటిల్స్ దొరికినట్టు చూస్తున్నాం బాత్రూంలో. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదాద్రిలో అధికారుల పర్యవేక్షణ లేనితోటి విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అపచారానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా సాక్షి టీవీకి దొరికినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియోలో కూడా కొండపై స్వామివారి ఆలయానికి పక్కనే సిబ్బంది ఏదైతే మరుగుదొడ్లో సిబ్బంది కోసం ఏర్పాటు చేసినటువంటి మరుగుదొడ్లో కూడా ఆఫీసర్ చాయిస్ అంటే ఓసీకి సంబంధించినటువంటి ఒక లిక్కర్ బాటిల్ కూడా అక్కడ కనిపించింది. దాంతో పాటు గుట్కాలు, నిషేధితమైనటువంటి గుట్కా ప్యాకెట్లు కూడా బాత్రూమ్ లో దర్శనమిచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది రాత్రి పగలకు తేడా తెలియకుండా ఎవరు కనిపెట్టాలనే ఉద్దేశంతో బాత్రూమ్ లో చొరబడి అక్కడే మద్యం తాగి సీసాలను కూడా అక్కడే నిర్లక్ష్యంగా పడివేస్తున్నటువంటి పరిస్థితులు చెప్పేసి కూడా మనకైతే ఇప్పటికే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బాత్రూమే కాదు, కొండ దిగువన ఏదైతే క్యూ లైన్ ఉన్నాయో క్యూ లైన్లతో పాటు శివాలయం దిగువన బస్ స్టాండ్ సమీపంలో కూడా భారీ స్థాయిలో తాగి పడేసినటువంటి బాటిల్స్ కూడా ప్రస్తుతం అయితే అక్కడ పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇదంతా మద్యం తాగుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు గతంలో అనేకం వినిపించినా కూడా ఆధారాలు దొరకలేదని చెప్పేసి కూడా అధికారులు కప్పించుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం యాదాద్రి ఆలయం అంటే ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్నటువంటి బాత్రూమ్ లోనే మద్యం బాటిల్ దొరకడంతో అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో తమకు ఆధారం లేవని చెప్పి చేతులు దులుపుతున్నటువంటి అధికారులు ప్రస్తుతం మద్యం బాటిల్ దొరికినటువంటి నేపథ్యంలోనే విచారణ చేస్తారా లేదా అనేది కూడా భక్తులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది గతంలో మద్యం తాగుతూ ఉండగా భక్తులు గమనించి ప్రశ్నించినప్పుడు కూడా మీకేంటి దర్శనానికి వచ్చారు చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈవోని మనం సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆయన దీనిపై ఎట్లా స్పందిస్తారనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తంగా యాదాద్రిలో అది కొండ దిగువ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విచలవిడి పేకాట ఒకవైపు విమర్శలకు దారితీస్తుంటే ఏకంగా కొండపైన మద్యం తాగుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం బయటపడడంతో ఒక తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం భక్తుల నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనువనువున సీసీ కెమెరాలు ఏవైతే బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టడానికి అవకాశం ఉండకపోయినా కూడా సిబ్బందిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, బజరంగ దళ్, విఎస్పీ కూడా ప్రస్తుతం అయితే ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరి